సో, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎవరి మతమును వారు స్వేచ్ఛగా ప్రకటించుకునేటువంటి హక్కు సెక్యులర్ కంట్రీలో ఈ భారతదేశంలో ఉంది. భారతదేశం హిందూ దేశం కానే కాదు. భారతదేశంలో నో ఎవిడెన్స్ ఫర్ ఎనీ రామాయణ్ ఏమంటారు మహాభారతం సంబంధించినటువంటి ఆనవాలు లేవు. గనుక ఈ దేశంలో ఏవైనా ఉన్నాయంటే బౌ గౌతమ్ బుద్ధుని యొక్క ఆనవాలు తప్పించి, అశోకుడి యొక్క ఆనవాలు తప్పించి, కొన్ని చారిత్రక ఆధారాలు తప్పించి ఎక్కడ కూడా నిజమైనటువంటి ఆధారాలు లేవు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. కనుక ఈ దేశంలో ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావించగలిగేటువంటి ఏకైక దేశ పురోగతికి సంబంధించి, సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే